సన్రైజ్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. వాట్ ఏ మ్యాచ్, వాట్ ఏ చేస్. ఐపీఎల్ హిస్టరీలో రికార్డ్ చేసింగ్ ఇది. సెకండ్ హైయెస్ట్ రికార్డ్ చేసేది ఐపీఎల్ హిస్టరీలో. ఫస్ట్ పొజిషన్ లో పంజాబ్ కింగ్స్ ఉంది. అండ్ ఇవాళ అదే పంజాబ్ కింగ్స్ పై ఆరెంజ్ ఆర్మీ 246 పరుగుల టార్గెట్ ఛేదించింది. కేజీఎఫ్ లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను కొట్టిన ప్రతివాడు డానేరా అని చెప్పి. ఎస్ఆర్హెచ్ కూడా ఫస్ట్ పొజిషన్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ని ఇవాళ కొట్టింది. సో అబ్సల్యూట్లీ ఇవాళ మ్యాచ్ లో స్టార్ ఎవరు, స్టార్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే అబ్సల్యూట్లీ అభిషేక్ శర్మ. కంప్లీట్లీ డామినేట్ చేసి పడేశాడు పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ని. అయితే అభిషేక్ శర్మకి 2 లైఫ్లు వచ్చాయి. 4th ఓవర్ లో యష్ ఠాకూర్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యేవాడే, కానీ నో బాల్ వేయడం చేత ఒక అద్భుతమైన లైఫ్ దొరికింది. దాని తర్వాత 8th ఓవర్ లో మళ్ళీ యజువేంద్ర చాహల్ ఒక క్యాచ్ మిస్ చేశాడు. అది కష్టతరమైన క్యాచ్, బట్ పట్టుంటే ఇవాళ ఈ ఇన్నింగ్స్ ఇలా ఉండేది కాదేమో, కాస్త ఎస్ఆర్హెచ్ కష్టపడేదేమో టార్గెట్ ని చేసి చేయడానికి. అయితే ఈ 2 లైఫ్లు సద్వినియోగం చేసుకున్న అభిషేక్ శర్మ దాని తర్వాత ఇంకా చెలరేగిపోయాడు. ముఖ్యంగా జాన్సన్ వేసిన 10వ ఓవర్ లో 20 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. దాని తర్వాత కంప్లీట్లీ తన మొమెంటం మార్చేసుకుని ఇక హిట్టింగ్ వెళ్ళిపోయాడు. వచ్చిన ప్రతి బాల్, అది స్లో బాల్ అయినా కానీ, వైడ్ ఆర్కర్ అయినా కానీ, ఏదైనా కానీ 6 లేకపోతే 4. సో అబ్సల్యూట్లీ ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్ లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ కి కంప్లీట్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇన్నాళ్ళు ఎలా అయితే డీలా ఉన్నారో, ఎలా అయితే డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారో అవన్నీ కూడా మర్చిపోయారు. అయితే ఈ మ్యాచ్ తో మనం సంబరపడచ్చా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సంబరపడచ్చా అంటే కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ మ్యాచెస్ కూడా ఇలానే గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ ఎస్ఆర్హెచ్ కి ఈ సీజన్ లో కష్టమే. ఇది ఒక చేదు నిజమే, కానీ ఇవాళ మ్యాచ్ ఒక భారీ ఉపశమనంగా మనం భావించవచ్చు. అండ్ అభిషేక్ శర్మకి ఇవాళ చక్కటి సహకారం అందించాడు ట్రావిస్ హెడ్ సెకండ్ ఇన్నింగ్స్ లో. వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 171 పరుగులు. ఈ పార్ట్నర్షిప్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు ఇవాళ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ది అని చెప్పి. ఒక పక్కన శ్రేయస్ అయ్యర్ అయితే ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. తన స్ట్రాటజీస్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు. ఏ బౌలర్ వచ్చినా కానీ భయంకరంగా పరుగులు ఇచ్చేస్తారు. అండ్ భయంకరమైన మిస్ఫీల్డ్స్. ఇవాళ ఫీల్డింగ్ అసలు బాలేదు పంజాబ్ కింగ్స్ ది. అండ్ ఇవాళ మ్యాచ్ లో హార్ట్ ఫెల్ట్ మూమెంట్ అని తెలుసా, అభిషేక్ శర్మ సెంచరీ చేయగానే దిస్ ఈస్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి ఒక పేపర్ పై చూపించాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ పేరెంట్స్ ని స్క్రీన్ పై చూపించారు. ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళని కంగ్రాచులేట్ చేసింది. ఇవన్నీ కూడా ఇవాళ మ్యాచ్ లో హార్ట్ ఫెల్ట్ మూమెంట్స్ అనమాట. చూసిన ప్రతి ఒక్క ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కంప్లీట్లీ ఇవాళ కడుపు నిండిపోయిన వాళ్ళకి హ్యాపీగా నిద్రపోతారు. ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇబ్బంది పెట్టింది పంజాబ్ కింగ్స్ బౌలర్స్ ని. అది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కి బాగా ఫేవర్ అయింది. సో ఫర్దర్ మ్యాచెస్ లో డ్యూ ఫ్యాక్టర్ లేకపోయినా కానీ చేసింగ్ లో ఎస్ఆర్హెచ్ ఇలానే ఆడుతుందా అనే డౌట్ అయితే చాలా మంది ఫ్యాన్స్ లో ఉంది. బట్ ఇవాళ మ్యాచ్ లో అయితే కంప్లీట్లీ ఎస్ఆర్హెచ్ డామినేట్ చేసి పడేసింది పంజాబ్ కింగ్స్ ని. సారీ ఫర్ పంజాబ్ కింగ్స్ బౌలర్స్. పంజాబ్ కింగ్స్ బౌలర్స్ మాత్రమే కదండి, ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా ఇవాళ ఒక బ్యాడ్ డే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మహమ్మద్ షమీకి లాస్ట్ ఓవర్ మహమ్మద్ షమీ వేసినప్పుడు 27 పరుగులు కొట్టారు పంజాబ్ కింగ్స్. సో ఆ ఓవర్ తర్వాత చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఒక రకంగా డేలా పడిపోయారు. కానీ ఎప్పుడైతే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వాళ్ళిద్దరూ ఆడుతున్న విధానం చూసిన తర్వాత అదంతా మర్చిపోయారు. మ్యాచ్ గెలుస్తున్నాం అనే కాన్ఫిడెన్స్ లో అయితే ఫ్యాన్స్ అందరూ ఉండిపోయారు. స్పెషల్ మెన్షన్ శ్రేయస్ అయ్యర్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ లేకపోతే పంజాబ్ కింగ్స్ ఇంత భారీ స్కోర్ అయితే చేసేది కాదు. సో ఓవరాల్ గా ఇవాళ పంజాబ్ కింగ్స్ బాగా ఆడినా కానీ కొన్ని ఫీల్డింగ్ తప్పిదాల వల్ల, ఒక నో బాల్ వల్ల కూడా ఇవాళ పంజాబ్ కింగ్స్ ఇంత భారీ ఓటమిని అయితే మూటగట్టుకుంది. ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు కంగ్రాచులేషన్స్ టు ఎస్ఆర్హెచ్ అండ్ ఆరెంజ్ ఆర్మీ. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విజయానికి కారణం ఏంటి అండ్ పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి కారణం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.